30 seconds 1 minute. మాది భద్రాచలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. ఈ సంవత్సరం రాసినటువంటి ఎంబీబీఎస్ అడ్మిషన్స్ కోసం మా పాప క్వాలిఫై అయింది ఫ్రీ కన్వీనర్ కోటా సీట్లో. కాకపోతే మేము భద్రాచలం ముంపు ప్రాంతంలో ఉన్నటువంటి స్కూల్లో చదివించుకున్నాం. ఆ స్కూల్ ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో విలీనమైనంత మాత్రాన ఇప్పుడు మేము ఆ సీటుకు అనర్హులమని చెప్పేసి మమ్మల్ని నాన్ లోకల్గా ట్రీట్ చేసి మమ్మల్ని సీట్ ఇవ్వకుండా చేస్తున్నారు. కాబట్టి మాది ఏంటంటే ముంపు ప్రాంతంలో ఉన్న స్కూలు తెలియక చదివించుకున్నాం. మా పాప తెలిసి చదువుకోలేదని చీఫ్ సెక్రటరీ గారికి మొరబెట్టుకున్నాము. ఇప్పుడు మా పాపను కాలేజీకి పంపాలా కాటికి పంపాలా అని మా పాప మమ్మల్ని అడుగుతుంది. ఇప్పుడు మా పాపను ఎక్కడికి పంపాలో మీరే చెప్పాలి. నీట్ విద్యార్థులకు నీట్ విద్యార్థులకు మీరు ధైర్యంగా ఉండండి. ఈ పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేసే అవసరం అయితే కేటీఆర్ గారు మీకు అండగా ఉన్నారు. మీరు ఇంటికి పోయి మంచిగా భగవంతుని ప్రార్థన చేయండి. మీకు న్యాయం జరుగుతుందని నమ్ముతున్నాం. వాళ్ళ కూడా మనసున్న మనుషులే కదా, వాళ్ళు కూడా రాజకీయాలకు సంబంధం లేదు. రాజకీయాలు సంబంధం లేదు కాబట్టి మీ బాధ చూసి మీ కన్నీరు చూసి వాళ్ళు న్యాయం చేస్తారని అనుకుంటున్నాం. మీరు ప్రశాంతంగా ఉండండి, టెన్షన్ పడకరు ఎవరు. నిన్న కేటీఆర్ గారు కూడా చెప్పారు కదా, ఏం టెన్షన్ పడద్దని బట్టరు. మేము మీ పక్షాన ఉన్నాం, వాళ్ళు కూడా న్యాయం చేస్తారని నమ్ముతున్నాం. ఓకేమ్మా.